గౌతమ బుద్ధ, హనుమాన్ చాలీసా వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అల్లాని శ్రీధర్ రూపొందిస్తున్న మరో భక్తిరస సినిమా చిలుకూరు బాలాజీ. ఈటీవీ ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ శాంతి స్క్రీన్ ప్లే అందించారు. ఎస్పీ బాలు, సాయి కుమార్, సుమన్, భానుశ్రీ మెహ్రా ముఖ్య పాత్రలో నటిస్తున్న చిలుకూరు బాలాజీ నవంబర్లో విడుదల కాబోతోంది. చెప్పాలంటే పీరియడ్ ఫిల్మ్స్ కానీ డివోషనల్ ఫిల్మ్స్లో కానీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే బాగా రీసెర్చ్ చేసి మ్యాక్సిమం దీని గురించి తెలుసుకొని తర్వాత ప్రొడక్షన్ అండ్ స్క్రిప్ట్లో దిగడం అంటే అల్లాని శ్రీధర్ గారే చెప్పుకోవచ్చు. బికాజ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ మెనీ పీపుల్. సో మళ్ళీ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దిగి వచ్చినావా ఓ తిరుమలేశ, చిలుకూరు గుడిలోకి మా శ్రీనివాస, నీ నివాసం విదా వెంకటేశ, తెలియజేశావా సప్తగిరివాస. అల్లాని శ్రీధర్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి నాకు చెప్పగానే ఎంతో ఎక్సైట్ అయ్యాను. అన్ని భావాలు పలికించే ఒక పాత్ర, అన్ని రసాలు చేయగలిగిన ఒక పాత్ర. సో ఇలాంటి పాత్ర దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతమే. అజయ్ శాంతి గారు ఆయన స్క్రీన్ ప్లేతో ఈటీవీ సంయుక్తంగా అల్లాని శ్రీధర్ గారితో నిర్మిస్తున్న ఓ మంచి చిత్రం మా చిలుకూరు బాలాజీ. భగవంతుని దర్శించుకోవడానికి 7 కొండలు ఎక్కుతారు తిరుమల క్షేత్రంలో. కానీ చిలుకూరు మహాక్షేత్రంలో ఆ కోనేటిరాయుడే కొండ దిగి వచ్చాడు. 7 కొండలు దిగి వచ్చి ఇక్కడ ఈ చిలుకూరులో వెలిసిన ఒక అద్భుతమైన ఇతివృత్తం ఈ సినిమా చిలుకూరు బాలాజీ. ప్రతి వాళ్ళు కూడా చిలుకూరు గురించి తెలుసుకోవాలని, చిలుకూరు బాలాజీ మహిమలు తెలుసుకోవాలని, చిలుకూరు బాలాజీ చరిత్ర తెలుసుకోవాలని చాలామంది అనుకున్న ఈ తరుణంలో ఈ సినిమా తీసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మహానటుల అభినయమే కాకుండా గ్రాఫిక్స్ కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంటే కదిలింది పాదం అనే ఒక పాట ఉంది. ఆ స్వామివారు అలా వైకుంఠం నుంచి ఆ తిరుపతి క్షేత్రం నుంచి చిలుకూరుకి ఎట్లా ఆవిర్భవించారు అనేది ఒక ఊహాజనితమైన సన్నివేశాన్ని కల్పించాము. దానికి గ్రాఫిక్స్ వాడుతున్నాము. స్వామి ఎట్లా వచ్చారో ఒక భక్తుల భావనలో, అంటే మనం కళ్ళు మూసుకుంటే స్వామి దిగిరావడం కనిపించే విధంగా ఆ గ్రాఫిక్స్ వర్కౌట్ చేస్తున్నాము. ఆత్మగానము తోడ అర్థించుచున్నాడ చిలుకూరులోనే కొలువుండరా, ఆవాల గోపాలమందరికి కనిపించి వందనములందుకొని వరమీయరా, సరిగమలతో నీకు సాష్టాంగ వందనం, పదనిసలతో నీకు పాద